హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ దీవెన. అందరూ ఎలా ఉన్నారు గాయ్స్? నేనైతే చాలా చాలా బాగున్నాను. యాక్చువల్లీ ఆ రోజు మాకు రెండు పెద్ద ఫెస్టివల్స్. ఏ రోజు అనుకుంటున్నారా? అదే అండి, 5th of April సండే రోజు. ఒకటేమో ప్రపంచం మొత్తం సెలబ్రేట్ చేసుకునే ఈస్టర్ అన్నమాట. ఇంకొకటి మా ప్రపంచం, మా ఫ్యామిలీ మాత్రమే సెలబ్రేట్ చేసుకునే మా చిన్నోడి బర్త్డే. యాక్చువల్ అది సెకండ్ బర్త్డే అన్నమాట. మేము కేక్ బేక్ చేద్దాం అనుకున్నాము, బట్ అంతా చేసే తీరిక లేదు. ఐ మీన్ చర్చికి టైం అయిపోతుంది, ఇంకా ఎప్పుడు చేయలేదు కూడా. ఎందుకనేసి సడన్లీ వాళ్ళ డాడీ ఫ్రూట్ కేక్ చేద్దాము అని అనుకొని ఫ్రూట్ కేక్ ఏమేమి కావాలో అవన్నీ ఆర్డర్ పెట్టేసి చేశాడు. ఇంకా బాగా చేయాలని ఏమో తీసుకున్నాడు, కానీ ఏమైందంటే చర్చికి సర్వీసెస్ స్టార్ట్ అయిపోతుంది కాసేపట్లో అనేసి, మళ్ళీ టైం అయిపోతుంది అనేసి అలా అలా అడావుడిగా ఏదేదో అట్లా సింపుల్ గా అయితే ప్రిపేర్ చేశారు. ఈ సెకండ్ హ్యాపీ బర్త్డే అనేది మేము ముందే వెళ్ళి తెచ్చామన్నమాట వాణి బుక్ స్టోర్ లో. ఆ వీడియో కూడా నేను పెడతాను గైస్. మేము షాపింగ్ చేసిన వీడియో, ఎక్కడెక్కడ తిరిగేసి ఏమేమి షాపింగ్ చేసినామో అవన్నీ నేను పెడతాను గైస్. వీళ్ళ బాండింగ్ చూసారా ఫ్రెండ్స్? వాళ్ళ ఫాదర్ అండ్ సన్ వాళ్ళది ఎంతో సూపర్ బాండింగ్. అందరూ అంటారు అమ్మతోనే ఎక్కువ బాండింగ్ ఏర్పడుతుంది పిల్లలకి, ఐ మీన్ బేబీ బాయ్ కి అని. బట్ ఇక్కడ కంప్లీట్లీ రాంగ్ అయ్యి ప్రూవ్ చేస్తున్నారు వీళ్ళిద్దరిని చూస్తే. మా చిన్నోడు నాకంటే వాళ్ళ డాడీని ఎక్కువ ఇష్టపడతాడు. నాన్న 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 అని నన్ను కూడా అన్నిసార్లు అడగడు కూడా. వాళ్ళ డాడీ కనుకోడకపోతే మాత్రం అడుగుతూనే ఉంటాడు. వాళ్ళ డాడీ కూడా వీడి కోసం చాలా చేంజ్ అయిపోయాడు. అంటారు కదా guys, ఇంట్లో కొన్ని కొత్తగా అయితే కొన్ని కొత్త మార్పులు కూడా వస్తాయని. వాళ్ళ డాడీకి అయితే వీడి పంచ ప్రాణాలు అనమాట. ఇక వీడి కోసం ఎంతటి పనైనా ఎంత కష్టమైనా చేస్తాడు. వీడి కోసం జాబ్ షిఫ్ట్ అయిపోయాడు, వీడిని చూసుకోవాలని జాబ్ కూడా వేరేది వచ్చింది, అది వదిలేసి ఇంకొక జాబ్ కి రావడం. చాలా సాక్రిఫైస్ అయితే చేశాడు గైస్ వాళ్ళ డాడీ. ఆ బాండింగ్ ఎప్పటికీ అలానే ఉండాలి. లైక్ నేను థ్యాంక్ యూ ఎప్పుడు జీజస్ కి చెప్తానే ఉంటాను. వీళ్ళిద్దరు బాండింగ్ చూసి ఎటువంటి దిష్టి తాకకూడదని. అండ్ మేము చర్చికి రెడీ అయిపోయి అలా వెళ్ళిపోతున్నాం అనమాట చర్చికి. మా చిన్నవాడికి ఎండ కొడుతుంది, కర్చీఫ్ అయితే పెడుతున్నాను నేను నెత్తికి, కానీ వాడు వినాడు. కర్చీఫ్ పెట్టుతూ కూడా తీసేస్తున్నాడు, వారుస్తా ఉన్నాడు వెళ్ళేదారిలో. ఇంకా చర్చికి అయితే రీచ్ అయిపోయాము. కాసేపు సర్వీసెస్, మేము సెకండ్ సర్వీస్ అనుకున్నాం కానీ థర్డ్ సర్వీస్కి అయితే వెళ్ళిపోయాము. చిన్నోడిగా డాన్స్ వేసేసి కాసేపు ఆడుకొనేసి ప్రే చేసుకొని ఇంటికి వచ్చేసాం అనమాట. కాసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ డే మెమొరబుల్ గా ఉండాలని మళ్ళీ వాడిని బయటికి తీసుకెళ్లాలని అట్లా బయటకి అయితే వెళ్తున్నాము. ఇంకా మా నాన్న దగ్గరికి, వాడి తాతయ్య దగ్గరికి కూడా ఒకసారి వెళ్ళాలి. తాతయ్య దగ్గర విషెస్ కూడా, బ్లెస్సింగ్స్ కూడా తీసుకోవాలని తాతయ్య దగ్గరికి అయితే వెళ్ళిపోయాము. మా నాన్న వెయిట్ చేస్తా ఉన్నాడు, మనమడు వస్తుండు అని. ఇక ఇంట్లోకి వెళ్ళిపోయి మా నాన్న దగ్గర కాసేపు టైం స్పెండ్ చేసిండు అనమాట. మంచిగా ఆడుకుంటాడు, నాకు నా స్పెట్స్ అని చూపిస్తుండు, అన్ని చేస్తుండు. మళ్ళీ బయటకు వచ్చేసారు అనమాట. మా నాన్న సరే ఏడికి వెళ్తారు, బయటకు వెళ్ళండి జాగ్రత్త అని చెప్పేసాడు. ఇక మాకు ఎక్కడికి వెళ్ళాలో అర్థం అవ్వట్లేదు. వాడేమో పిజ్జా అని అడుగుతుండు, ఒకసారి ఐస్ క్రీమ్ అంటుండు. సరే ఈ రోజు వాడి రోజు కదా, మంచిగా సెలబ్రేట్ చేద్దాం, వాడు ఏది అడిగితే అది చేద్దాంలే అనేసి అట్లా ఎర్రగడ్డకి వెళ్ళాం. అక్కడ సండే రోజు ఎర్రగడ్డలో చోర్ బజార్ అని పెడతారు. సో వెళ్దాము, ఏమేమి ఉంటే చూద్దాం, ఉట్టిగా అట్లా టైం పాస్ కి వెళ్దాము అనేసి అలా వెళ్ళిపోయాం అనమాట. రోడ్డు మొత్తం బ్లాక్ ఉంటుంది గైస్, ట్రాఫిక్ జామ్ ఉంది. చాలా చాలా A to Z ఉన్నాయి గైస్ ఆడ. అవి ఒరిజినల్ డూప్లికేట్ కూడా తెలియదు, బట్ చీప్ రేట్లో ఉన్నాయి. కొన్ని చీప్ రేట్లో కూడా లేవు, మంచి బ్రాండ్ లాగానే మంచి రేట్లు కూడా ఉన్నాయి. ఐఫోన్లు కూడా అమ్ముతున్నారు గైస్ అక్కడ. ఏ ఫోన్ అంటే ఆ ఫోన్, ఏ టీవీ అంటే ఆ టీవీ. అవి ఒరిజినల్ ఉత్తుగా కూడా తెలియదు, కానీ జనాలు కూడా మస్తు క్రేజీగా ఉన్నారు. వాడు చూస్తూనే ఉన్నారు, మనలాగే చూద్దాం ఒకవేళ బాగుంటే కొందాం అనే టైప్ అనమాట. అందరు అలా చూస్తా ఉన్నారు. ప్యాంట్లు, డ్రెస్సులు, షూస్, చెప్పులు, సైకిళ్ళు, ఇంకా వాట్ నాట్ అన్నీ ఉన్నాయి గాయస్ ఆడ. క్రౌడ్ కూడా టూ మచ్ గా ఉంది, ట్రాఫిక్ జామ్ అయితే ఉంది. చూస్తా ఉన్నాం కానీ మేము ఏం తీసుకోవాలి. లాస్ట్ టైం అక్కడ కోడి పిల్లల్ని తీసుకున్నాం కానీ మా చిన్నోడు వాటిని తీసుకేసిండు. అవి చచ్చిపోయినాయి, 2-3 అట్లా చచ్చిపోయినాయి. ఏం చేయాలో తెలియక అట్లా జూడియోకి వెళ్ళినాం. మా హస్బెండ్ ఏదో డ్రెస్ టైట్ అయిపోయింది, లూజ్ అయిపోయిందని అది ఎక్స్చేంజ్కి వెళ్ళిపోయాం అనమాట. ఇక అక్కడ నుంచి పిజ్జా అని అడుగుతుందని అశోక్ మాల్కి వెళ్ళిపోయి అక్కడ పిజ్జా తినిపిద్దాంలే అని తీసుకెళ్ళాము. ఇక వాడగో తిరుగుతూనే ఉంటాడు, నాదే షాపింగ్ మాల్ నాదే అన్నట్టు.
ప్రపంచం ఇప్పుడిప్పుడు ఎక్స్ప్లోర్ చేస్తూ ఉన్నాడు కదా, నాకు కూడా కనిపిస్తే హ్యాపీ అనిపిస్తుంది. ఇక్కడ మిస్టర్ డిఐవై ఉంది. మీకు ఎవరికైనా ఏమన్నా కావాలంటే మీరే ఓన్గా చేసుకుంటా అంటే అక్కడికి వెళ్ళిపోండి గాయస్. చాలా ఐటమ్స్ ఉన్నాయి. నేను బయట నుంచి చూసిన, లోపలికి వెళ్ళలేదు. కానీ చాలా ఐటమ్స్ ఉన్నాయి. మీకు ఏమి కావాలని అన్ని నార్మల్ రేటే ఉన్నాయి, కాస్ట్లీ కూడా లేవు. బట్ చూడండి, వెళ్ళండి. అగోండి అట్లా వెళ్ళిపోతారు మా వాళ్ళు. నేను వీడియో తీసుకుంటా అది అనేసి వాళ్ళిద్దరే టైం స్పెండ్ చేస్తూ ఉంటారు. వాళ్ళు పిజ్జా తినిపిద్దామని అక్కడికి వెళ్ళాం. పైకి వెళ్తే అక్కడ క్రికెట్ మ్యాచ్ చూసుకుంటే ఆడ క్రౌడ్ అంతా కూర్చుండిపోయారు. ఆడ పిజ్జాలు కూడా అయిపోయినాయి అంట. సో కింద చూస్తే ఏదో కాంపిటీషన్ అవుతుంది కదా అని చూసేసి ఆడ ఐస్ క్రీమ్ అడుగుతుంది. సరే అని ఐస్ క్రీమ్ తినిపించి మళ్ళీ పిజ్జా అన్నాడని చింతలకు వచ్చాము గైస్. అక్కడ నుంచి చింతలు వచ్చేసి మేము పిజ్జా తినిపించాలి పోనీ ఏదొకటి అని గైస్. మేమైతే ఏది ఇయ్యము, నార్మల్ పిజ్జాని, అది కూడా కొంచెం వాడి సాటిస్ఫాక్షన్ కోసం అట్లా చేస్తాము. ఇంకా వాడికి బర్త్డే విషెస్ చెప్పడానికి ఫోన్స్ కాల్స్ వస్తుంటే అవి అందరితో మాట్లాడుతూ ఉన్నాడు అనమాట. మాట్లాడి కాసేపు అందరితో మాట్లాడేసి విషెస్ చెప్పుకొని వాడి భాష వాడికి అర్థం అవుతుంది. వాడే ఏమేమో థ్యాంక్ యూ ఏమేమో అంటాడు గైస్. బట్ స్వీట్ ఉంటాయి, పిల్లల భాషలో క్యూట్ ఉంటాయి కదా గైస్. అలా కాసేపు ఉండేసి ఇక పిజ్జా తినేసిండు. ఇంకా మా వదిన వాళ్ళ ఇంటికి వచ్చేసామన్నమాట. మా చిన్నోళ్ళు, మా కోడలి పిల్లలు అయితే వాడి కోసం సర్ప్రైజ్గా డెకరేషన్ వాళ్ళే చేసిర్రంట. వాళ్ళ దగ్గర ఉన్న ఐటమ్స్తో బొమ్మలు, బెలూన్స్, చిన్న డెకరేషనే కానీ చాలా క్యూట్గా ప్రేమతో రెడీ అయ్యి చేసిర్రు గైస్ వీళ్ళు. నాకు అప్పుడు ఆ రోజు అనిపించింది, వాళ్ళు అప్పుడే ఇంత పెద్దగా అయిపోయినారా, నాకు వాళ్ళ ముందు మేము డెకరేషన్ చేసేది వీళ్ళు డెకరేషన్ చేసి అంత పెద్దగా అయిపోయినారే అని అనిపించింది. అండ్ ప్రే చేసేసి అలా ప్రేయర్లో కాసేపు మా చిన్నోడి కోసం ప్రే చేసిర్రు అనమాట. మా అందరు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ప్రే చేసేసాక కేక్ కటింగ్ అయిపోయింది. కేక్ కటింగ్ అయిపోయాక కాసేపు అలా ముచ్చట వేసుకున్నాం గైస్. అది ఇది ముచ్చట వేసుకొని కేక్ కటింగ్ చేసేసి తినేసేసి మా చిన్నోడు వాడు ఎక్సైట్మెంట్, అది ఊపనికి వస్తలేదు క్యాండిల్. ఆ క్యాండిల్ ఎట్లుప్తా చూడండి, మీకే మంచిగా అనిపిస్తుంది. ఫు అంటుంటాడు, అదేమో అది ఆగిపోదు. అవ్వండి మా చిన్న కోడలు పెద్ద కోడలు చూడండి, వాళ్ళే ఊపిస్తారనమాట. అది ఊపిచ్చేసినాము. మా చిన్నోడు ఇప్పుడే కాదు తర్వాత నేర్చుకుంటాడు. అవ్వండి చాలా ఫన్నీగా ఉంది కదా గైస్. క్యూట్ మెమరీస్ అన్ని ఇట్లా సేవ్ చేసుకోవాలి. అందరూ బ్లెస్సింగ్స్ అయితే ఇచ్చారు. కేక్ కటింగ్ అయితే చేపించేసాము. మా వదిన చిన్నదిన అనమాట. చిన్నదిన పెద్దదిన అందరితో కేక్ తినిపించేసి మంచిగా ఎంజాయ్ చేసి మా చిన్నోడు డేలో మెమరబుల్గా గడిచిపోయింది. చాలా బాగా ఎంజాయ్ చేసింది మా పొట్టోడు. మా జాంపండ్ అనమాట వాడు. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే ఆశా. యాక్చువల్ పాటలు పెడితే మళ్ళీ మీరు అది రిమూవ్ చేస్తారు, కాపీ రైట్ అంటారు. అందుకనే నేను ఇట్లా చేసిన గాయస్. ఏదో అగోండి క్లిప్స్ యాడ్ చేసేసిన. సో అలా కేక్ కటింగ్ అయిపోయాక ఫుడ్ ఏమో ఆర్డర్ పెట్టలేక బయటికి కూడా వెళ్ళలే, టైం అయిపోయింది అనేసి అలా నేను నా కోడలు మా ఆయన అలా బయటకు వెళ్ళిపోయి అంకాపూర్ అనే రెస్టారెంట్కి వెళ్ళి టేక్ అవే తీసుకొని బిర్యానీ తీసుకున్నాం. ఏం కాదు, టేక్ అవే అంటే బిర్యానీ ఒకటి తీసేసుకొని కొన్ని ఏమంటారు జ్యూస్లు స్నాక్స్ అన్ని పట్టుకొని వచ్చేసి అయిపోయింది గైస్. అక్కడితో మా డే ఎండ్ అయిపోయింది. హ్యాపీగా తినేసి అందరికి బాయ్ చెప్పేసి అలా గడిచిపోయింది. థ్యాంక్ యూ ఎవ్రీవన్, బాయ్.